రాహుల్ గాంధీ అయితే ఏదో పెద్ద స్కెచ్చే వేయబోతున్నట్టున్నారు. దానికి సంబంధించినటువంటి అంశం మీదన పార్థసారథి గారికి సంబంధించినటువంటి కథనం ఒకటి చూద్దాం. ఏదో పెద్దదానికే స్కెచ్ చేస్తున్నారు. మొదటిసారిగా భారత ప్రభుత్వం జార్జ్ సోరోస్ పేరుని బయటపెట్టింది. స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణ చేసి జార్జ్ సోరోస్ పేరుని ఉటంకిస్తూ జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ప్రకటన చేశాడు. తన ప్రధాన టార్గెట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ అని. జార్జ్ సోరోస్ ఒక సిస్టమ్ని సృష్టిస్తాడట. అది మన దేశంలో మన దేశ ప్రయోజనాలు కాకుండా విదేశీ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తుంది. మోడీని తలవంచేలా తన సిస్టమ్ని పనిచేస్తుందట. ఇంతవరకు సోషల్ మీడియాలో మాత్రమే జాతీయ భావాలు కలిగిన వారు జార్జ్ సోరోస్ కుట్రలు కుతంత్రాలు బయట పెడుతూ వచ్చారు. వాటిలో చాలా వరకు నిజాలు అందేలే. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, జార్జ్ సోరోస్ పేరు తలుచుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. దశాబ్దాలుగా జార్జ్ సోరోస్ మన దేశ వ్యవహారాల్లో తలదూర్చి తన ఆలోచనకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారని తెలిసిన మీడియా మౌనం పాటించింది ఎందుకు? ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అఫ్కోర్స్ జార్జ్ సోరోస్ని ఒక ఫిలాంథ్రఫిస్ట్గా పొగడ్డానికి కూడా వెనకాడరు. మహువా మొయిత్రా బండారం బయటపడి రాజ్యసభ నుండి బహిష్కరణ గురై వెళ్ళిపోయింది. కానీ ఆ స్థానంలో సాగరికా ఘోష్ నామినేట్ చేసింది మమత. రాజ్యసభకి ఇచ్చిన అఫిడవిట్లో సాగరిక తన భర్త అయిన రాజీవ్ సర్దేశాయ్ నెల జీతం 30 లక్షలుగా పేర్కొంది. సిఎన్ఎన్ఐబిఎన్లో పనిచేసినప్పుడు రాజీవ్ సర్దేశాయ్ సాగరిక ఘోష్ల జీతాలు గొప్పగా ఏం లేవు. సిఎన్ఎన్ఐబిఎన్ని అంబానీ టేక్ ఓవర్ చేశాక ఇద్దరు అందులో నుండి బయటకు వచ్చారు. చాలా కాలం ఇద్దరు ఖాళీగా ఉన్నారు. తర్వాత రాజీవ్ సర్దేశాయ్ ఇండియా టుడేలో చేరాడు. కానీ ఇండియా టుడే రాజీవ్ సర్దేశాయ్కి నెలకు 30 లక్షల రూపాయల జీతం ఇచ్చేంత టాలెంట్ ఉందా? రాజీవ్ లేకపోతే ఇండియా టుడే మూతపడుతుంది. సంవత్సరానికి 3,60,00,000 జీతం ఇస్తున్నదా ఇండియా టుడే? సాగరిక అఫిడవిట్లో మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్, స్థిరచరాస్తులు ఉన్నట్టు పేర్కొంది. ఖచ్చితమైన సంఖ్య తెలియరాలేదు. కానీ తాను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా నెలకు లక్షలు సంపాదిస్తున్నట్టు పేర్కొంది. ఎవరబ్బా లక్షలు ఇచ్చి వీడి చేత రాయించుకుంటుంది? పొలిటికల్ కార్పొరేట్ సెక్టార్స్ నుండి నిధులు అంది ఉండొచ్చు. ఇక్కడే కీలకమైనటువంటిది. మమతా బెనర్జీ స్పష్టంగా ఉంది, నాది యాంటీ హిందూ ప్లాన్స్ అని. జార్జ్ సోరోస్ కావాల్సింది అదే. అఫ్కోర్స్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. జార్జ్ సోరోస్ మధ్యవర్తిత్వం చేశాడు. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది. జార్జ్ సోరోస్ ఆదేశాల మేరకే ఇంత హఠాత్తుగా గద్దర్ సినీ అవార్డ్స్ ప్రకటించడానికి ఎవరున్నారు? లెఫ్ట్, లిబరల్స్, అర్బన్ నక్సల్, సోకాల్డ్ సంఘ సంస్కర్తలకి ఎవరు నిధులు సమకూరుస్తున్నారు? ఇక అసలు విషయానికి వద్దాం. రాహుల్ న్యాయ్ జోడో యాత్రకు విరామం ఇచ్చి లండన్ వెళ్ళాడు. మార్చి 1 లండన్ నుండి తిరిగి రాగానే యాత్ర మొదలు పెడతాడు. నకిలీ రైతు ఆందోళన ఢిల్లీ మార్చి కూడా ఫిబ్రవరి 29కి వాయిదా పడింది. అంటే రాహుల్ లండన్లో మంత్రాలు జరిపి తిరిగి భారత్కి రాగానే స్కెచ్ ఏంటో చెప్తాడు. దాన్ని కేజ్రీవాల్ అమలు చేస్తాడు. ఇప్పటికే ఈడీ 6 సార్లు నోటీసులు ఇచ్చింది తమ ఎదుట హాజరు కావాలని. కానీ వాటికి స్పందించలేదు కేజ్రీవాల్. ఈసారి అరెస్ట్ చేస్తుంది ఈడీ. మరో పంజాబ్ నుండి నకిలీ రైతులను ఢిల్లీ మీద కుసుకొల్పి ఒప్పందం చేసుకుంటాడు. తను అరెస్ట్ చేయకపోతే రైతులు వెనక్కి పంపుతానని. సో ఓ పెద్ద ఉపద్రవం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అది మార్చి మొదటి వారంలో. ఇది పెద్ద జోక్. రాహుల్ లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నాడు. లండన్ రాహుల్ నకిలీ రైతులు, అమిత్ షాకి అసలు పరీక్ష.